మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం బొడుపల్లో దారుణం జరిగింది. స్థానిక బాలాజీ హిల్స్ లో గర్భవతి అయిన భార్య స్వాతిని చంపి మృతదేహాన్ని ముక్కలు ముక్కలు చేశాడు భర్త మహేందర్ రెడ్డి. తర్వాత బాడీని పాటలుగా చేసి కవర్ లో ప్యాక్ చేశాడు. ఆ కవర్ ను మూసీ నదిలో పడేశాడు. వాళ్లు ఉంటున్న ఇంట్లో నుంచి పెద్ద పెద్ద శబ్దాలు రావడంతో స్థానికులు అక్కడికి చేరుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కాగా నిందితుడి చేత సీన్ రీక్రియేట్ చేస్తున్నారు పోలీసులు. ఈ నేపథ్యంలో మూసీ నదిలో స్వాతి విడిభాగాల కోసం గాలిస్తున్నారు. ఇక స్వాతి చేతులు, కాళ్లు, తల వేరు చేసి వేసినట్లుగా తెలుస్తుంది. ఇక ఇలా ఉండగా వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడకు చెందిన స్వాతి మహేందర్ కు గతంలో లవ్ మ్యారేజ్ జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, బోడుపల్ బాలాజీ హిల్స్ లో గర్భవతి అయిన తన భార్య స్వాతిని హత్య చేసి శరీరాన్నంతా కూడా ముక్కలు ముక్కలుగా చేసి తను రెగ్యులర్ గా తీసుకెళ్లేటువంటి ఒక బ్యాగ్ లో ఈ ముక్కలన్నీ కూడా కట్ చేసుకొని తన ఇంట్లో నుంచి బయటికి మూసి వైపు వెళ్తున్నటువంటి సీసీ ఫుటేజ్ కూడా పోలీసులకు లభించింది. ఆ సీసీటీవీ ఫుటేజ్ ప్రస్తుతం స్క్రీన్ పైన ప్రసారం అవుతోంది. ఏం తెలియకుండా అమాయకంగా ఇంట్లో నుంచి తన భార్య శరీర భాగాలన్నీ కూడా చిన్న చిన్న పీసెస్ గా మార్చి కవర్స్ లో ప్యాక్ చేసి అవన్నీ కూడా తన కాలనీలో నుంచి బయటకు వచ్చి ఆ దగ్గరలో ఉన్నటువంటి మూసీ నదిలో పడేశాడంటూ కూడా తనే స్వయంగా పోలీసుల ముందు ఒప్పుకోవడంతో పోలీసులు అతన్ని ఆ చెరువు సమీపానికి తీసుకొచ్చి సీన్ రికన్స్ట్రక్షన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఆ మూసీలో ఫ్లోటింగ్ పెరిగిపోయి ఉంది కాబట్టి వరద ప్రవాహం పెరిగినటువంటి కారణంగా ఆ శరీర భాగాల కోసం ఇప్పటికీ గజీతగాళ్లు స్థానికులు కొంత ప్రయత్నం చేసినప్పటికీ ఎక్కడ కూడా ఎలాంటి క్లూస్ దొరకకపోవడంపై మాత్రం అతన్ని అనేక వైపుల నుంచి కూడా విచారణ చేపడతా ఉన్నారు. ఇంటి నుంచి బయటికి వెళ్లినటువంటి సీసీటీవీ ఫుటేజ్ ఎలా వచ్చి ఈ చెరువులో ఈ ముక్కలన్నీ కూడా పడేశాడు అనేది ఒకటి, ఏ ఉద్దేశంతో భార్యను హతమార్చి ఇంత క్రూరంగా ముక్కలు ముక్కలుగా చేసి ఈ ప్యాకింగ్ చేసి తీసుకొచ్చి పడేయని దాని వెనుక కారణాలు ఏంటి? గతంలో వీరిద్దరికి ప్రేమ వివాహం జరిగింది. స్వాతిని అత్యంత ఇష్టంగా ప్రేమించి తను తల్లిదండ్రుల్ని కాదని ఒప్పించి వివాహం చేసుకుని సంవత్సరం క్రితం వేరే ప్రాంతానికి వెళ్లి మళ్ళా ఇక్కడికి వచ్చి 2 నెలల పాటు నివాసం ఉంటూ ఎవరు లేనని అనుకుని ఆ ఇంట్లోనే స్వాతిని పూర్తిగా హత్య చేసి ఆ శరీర భాగాలన్నీ కూడా విడివిడిగా చేసి తల, మొండెం, చేతులు, కాళ్ళు, కడుపు అంతా ఎక్కడికక్కడ పీసెస్ గా కొట్టేసి ఈ కొడుతున్నటువంటి క్రమంలో శబ్దం వచ్చినటువంటి వెంటనే స్థానికులు అలర్ట్ అయ్యి ఈ ఇంట్లో ఏదో జరుగుతుందని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చినట్టుగా పోలీసులు చెప్తా ఉన్నారు. క్రైమ్ సీన్ ఎవిడెన్స్ అంతా కూడా సేకరించాల్సి ఉంటుంది. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ కూడా అక్కడికి చేరుకొని ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలిస్తా ఉన్నారు. ఒక పక్క నిందితుని కూడా ఎందుకు చంపాల్సి వచ్చింది, చంపడానికి గల కారణాలు ఏంటి అనే దానిపై కూడా పూర్తిగా వివరాలు ఆరా తీస్తా ఉన్నారు. నిందితుడు దొరికాడు కాబట్టి ఈ కేసులో 50% పైగా కేసు ఛేదించినట్టే అనుకోవాలి. ఇంకా ఎందుకు హత్య చేశాడు అనే ఒక వివరాలు ఇటు నిందితుడికి చెందినటువంటి కుటుంబ సభ్యుల్ని, అటు మృతురాలికి చెందినటువంటి కుటుంబ సభ్యులకు కూడా ఇప్పటికే సమాచారాన్ని కూడా షేర్ చేశారు. వారు ఇప్పుడిప్పుడే చనిపోయినటువంటి ఇంటి సమీపానికి చేరుకొని ఆ వివరాలన్నీ కూడా ఇటు మీడియాకు అటు పోలీసులు కూడా వివరిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి కాసేపట్లో నిందితుడే స్వయంగా ఎందుకు చంపాడు అనే ఒక పూర్తి వివరాలు కూడా మీడియా ముందుకి పోలీసులు షేర్ చేసేటువంటి అవకాశం ఉంది. రైట్ రవితేజ, థ్యాంక్ యూ. మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం బొడుపల్లో దారుణం జరిగింది.
స్థానిక బాలాజీ హిల్స్ లో గర్భవతి అయిన భార్య స్వాతిని చంపి మృతదేహాన్ని ముక్కలు ముక్కలు చేశాడు భర్త మహేందర్ రెడ్డి. తర్వాత బాడీని పార్టులు పార్టులుగా చేసి కవర్ లో ప్యాక్ చేశాడు. ఆ కవర్ ను మూసి నదిలో పడేశాడు. వాళ్ళు ఉంటున్న ఇంట్లో నుంచి పెద్ద పెద్ద శబ్దాలు రావడంతో ఇరుగు పొరుగు వ్యక్తులు వెళ్లి చూడగా జరిగిన దారుణం బయటపడింది. స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కాగా నిందితుడి చేత సీన్ రీక్రియేట్ చేస్తున్నారు పోలీసులు. ఈ నేపథ్యంలో మూసీ నదిలో స్వాతి భాగాల కోసం గాలిస్తున్నారు. స్వాతి చేతులు, కాళ్లు, తల వేరు చేసి వేసినట్లుగా తెలుస్తుంది. ఇలా ఉండగా వికారాబాద్ జిల్లా కామారెడ్డి గూడకు చెందిన స్వాతి మహేందర్ కు గతంలో లవ్ మ్యారేజ్ జరిగింది. చెప్పొద్దుండా నాయమ్మా, నేను కూడా 9 నెలలే పోస్తుంటే మరి నాయమ్మా తక్కువ పోయినా బిడ్డలు వెళ్ళిపోయినావా నా సతి అందరు 42 బిడ్డ వీరు నాకు నాయమ్మా నన్ను ఎంత మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం బొడుప్పల్లో దారుణం జరిగింది. స్థానిక బాలాజీ హిల్స్ లో గర్భవతి అయిన భార్య స్వాతిని చంపి మృతదేహాన్ని ముక్కలు ముక్కలు చేశాడు భర్త మహేందర్ రెడ్డి. తర్వాత బాడీని పార్టులు పార్టులుగా చేసి కవర్ లో ప్యాక్ చేశాడు. ఆ కవర్ ను మూసి నదిలో పడేశాడు. వాళ్ళు ఉంటున్న ఇంట్లో నుంచి పెద్ద పెద్ద శబ్దాలు రావడంతో ఇరుగు పొరుగు వ్యక్తులు వెళ్లి చూడగా జరిగిన దారుణం బయటపడింది. స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కాగా నిందితుడి చేత సీన్ రీక్రియేట్ చేస్తున్నారు పోలీసులు. ఈ నేపథ్యంలో మూసీ నదిలో స్వాతి భాగాల కోసం గాలిస్తున్నారు. స్వాతి చేతులు, కాళ్లు, తల వేరు చేసి వేసినట్లుగా తెలుస్తుంది. ఇలా ఉండగా వికారాబాద్ జిల్లా కామారెడ్డి గూడకు చెందిన స్వాతి మహేందర్ కు గతంలో లవ్ మ్యారేజ్ జరిగింది.